ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రేపటి నుంచి పనులు ప్రారంభమవుతాయన్నారు. డిసెంబర్ కల్లా ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందంటున్నారు మంత్రులు. మరోవైపు వెలుగుమట్ల ప్రజలను ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు కేటీఆర్. ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. వెలుగుమట్లలో ప్రత్యేక లేఅవుట్ వేసి ఇళ్లు నిర్మిస్తామంది సర్కార్. 311 మంది లబ్ధిదారులకు పట్టాలను పంచారు మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి. మరో 101 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. తమకు న్యాయం జరిగినందుకు సంతోషంగా ఉందన్నారు వెలుగుమట్ల బాధితురాలు. 7 లక్షలు పెట్టి కట్టానండి నేను ఇల్లు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఇట్లా మమ్మల్ని గుర్తించినందుకు చాలా సంతోషం. వాళ్ళు ఎవరైనా మాకు మోసం చేసిన వాళ్ళని కూడా ఎవరిని వదిలిపెట్టొద్దు. ఇబ్బందులు కూడా పెట్టారు, పేర్లు కూడా తెలుసు అందరికీ. ఇప్పుడు ఇబ్బంది పెట్టిన వాళ్ళందరికీ కూడా తెలుసు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. రోడ్లు ఇవన్నీ మాకు కళ చేసినందుకు కూడా ఆ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాం. తాను బంగారమమ్మి ఇళ్ల పట్టాకు డబ్బులు ఇచ్చానన్నారు బాధితురాలు. అయితే పేదలను మోసం చేసిన వాళ్లను వదిలేదే లేదన్నారు మంత్రి తుమ్మల. మేము వచ్చేసి మాకు గోల్డ్ బ్యాంకులో పెట్టి 1.5 lakhs తెచ్చిచ్చాం సార్. మీరు రేపు మార్నింగ్ ఇవ్వకపోతే మీకు పట్టాలు ఇవ్వను అని చెప్పి మమ్మల్ని ఇబ్బంది పెడితే నేను తెచ్చిచ్చాను. ఒక 7 years నుంచి కలెక్టర్కి ఏమి ఇవ్వలేదు సార్. అక్కడ ఉన్న మేనేజర్లకు ఇచ్చాం అంతే సార్. కలెక్టర్లకు ఇవ్వలేదు. వచ్చే తీసుకున్న వాళ్ళ పేరు వచ్చేసి బద్దే నాయక్ తీసుకున్నాం సార్. మేము అడుపుని కడుపు కట్టుకొని పూజ చేస్తున్నాం కదా, 1,00,000, 1,50,000, 2 లక్షలు మీకు ఇస్తే మాకు అదానికి ఏంటి, మీరు ఎవరు అని మీరు అడగలేదు. అడిగాం సార్. ఇది భూదాని భూమి లేని వాళ్ళకి మీకు ఖచ్చితంగా ఇస్తాము, పట్టాలు ఇస్తాము అని చెప్తేనే మేము ఏది పొజిషన్ లో మేము తాడు పెట్టి తెచ్చి ఇచ్చాం సార్. వెలుగుమట్ల బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క. ధైర్యంగా ఆత్మ గౌరవంతో బతకడం కోసం ఈ రోజు మన ప్రభుత్వం, పేదల ప్రభుత్వం మీకు పట్టాలు అందిస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం అందించిన పట్టాలు పుచ్చుకున్న తర్వాత ఏ ఒక్క మాఫియా సంబంధించిన సభ్యుడు అక్కడికి వచ్చి మళ్ళీ డబ్బులు అడగటం కోసం కానీ వీళ్ళు ఖాళీ చేయడం కోసం ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంది. అటువంటి వ్యక్తులు అత్యంత కఠినంగా కూడా ఈ ప్రభుత్వం నేను తీసుకుంది. ఎటువంటి భయం లేకుండా మీరు కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, పిల్లలు కానీ ధైర్యంగా ఈ ప్రభుత్వం మాకు పట్టా ఇచ్చింది, ఈ ప్రభుత్వం నాకు ఇల్లు ఇచ్చింది, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు కూడా ఇచ్చింది. వెలుగుమట్ల బాధితులను అవమానించిన ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి పొంగులేటి. పక్కన విల్లాలు కట్టిండట ఒక ఆయన, కాంగ్రెస్ ఆయన. ఆ విల్లాలకి ఇది అడ్డం వస్తుందట, అందవిహీనంగా ఉన్నాయంట ఇల్లు, ఇవి అడ్డం వస్తుందంట, వ్యూ బాగలేదంట. అందుకని వీళ్ళని తీసేయాలని. ఇందుకే ఈ ముఖ్యమంత్రిని నేను మొదటి నుంచి తుగ్లక్ అంటున్నది. పిచ్చి తుగ్లక్ పనులు కాకపోతే ఏంటండి? భూదాన్ బోర్డుల్లో ఇల్లు కట్టుకుంటే పట్టాలు ఇవ్వాలా? నువ్వే చెప్తావు కదా నీతులు. పేదవాళ్ళు తెలుసో తెలియక ఇల్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయాలా? ఇట్స్ ఎ క్రిమినల్ వేస్ట్. నువ్వే నరుకుతావు కదా. అయ్యప్ప సొసైటీలో డెమాలిషన్స్ అవుతుంటే అది చాలా క్రిమినల్ వేస్ట్ కదా. సిమెంట్ వేస్ట్, స్టీల్ వేస్ట్ అని చెప్పి చాలా బాధపడిపోతావు కదా. మరి ఇవాళ ఎక్కడ పోయినావు? ఇప్పుడు ఎందుకు పిచ్చి తుగ్లక్ లాగా మాట్లాడుతున్నావు? ఎందుకు పిచ్చి తుగ్లక్ పనులు చేస్తూ ఉన్నావు? ఈనాడు ఈ పేదోళ్ళకి వచ్చి మీరు కన్నీరు కార్చి అవార్తలు చవార్తలు పేరే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా ఇల్లు కట్టుకోలేదే, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా కబ్జా చేయలేదే. మీ ప్రభుత్వంలో జరిగినాడు మీరు వాళ్ళకి నిజంగా సాయం చేయాలి అనుకుంటే మీరు ఎందుకు చేయలేకపోయారు? మీకు అంత విశాలమైన హృదయం లేదు. మీరేదో చెప్తే ఆడ మేము ఇవ్వటంగా పేదోడి కష్టం ప్రత్యక్షంగా చూసింది చెల్లించే ప్రభుత్వం ఇది. వెలుగుమట్ల బాధితులకు డిసెంబర్ కల్లా ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు మంత్రి తుమ్మల. మీకు న్యాయం చేయడం కోసం కొంత ఇబ్బంది పడ్డారు. ఆ ఇబ్బంది తొలగించడం కోసమే వెంటనే ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మీరు 3 మంత్రులు వెళ్ళి వాళ్ళకి ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు కూడా ఇచ్చి రేపు ఉదయం నుంచే ఇళ్ల యొక్క నిర్మాణం కూడా ప్రారంభించి వాళ్ళకి కావలసినటువంటి మౌలిక వసతులని పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. అందుకని మేము మీ ముందుకు వచ్చామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరోవైపు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇవ్వడంపై బాధితులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. తమ పోరాటానికి మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.